బీజేపీ కాంగ్రెస్ పార్టీ దోస్తీ, ఈరోజు నరేంద్ర మోడీ సర్కార్, రేవంత్ రెడ్డి సర్కార్ దోస్తీ ప్రూఫ్లతో సహా మరొకసారి ప్రజల ముందుకు వచ్చింది. అది ఎట్లానంటే, ఈరోజు పూర్తిగా అప్పుల్లో కురికిపోయినటువంటి తెలంగాణ ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతోని ఒక దాదాపు 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్టు మూసీ నది పునర్జీవన ప్రాజెక్టు కోసం ఈరోజు నిర్మలా సీతారామన్, కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ ద్వారా, ఆమె డిపార్ట్మెంట్ ద్వారా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి 4,001 కోట్ల రూపాయల నిధులను, రుణాన్ని ఈరోజు మంజూరు చేయడం జరిగింది. ఆల్రెడీ ఈరోజు కొన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి, వేల కోట్ల రూపాయలు వడ్డీలు కట్టే పరిస్థితి. ఈరోజు ప్రతి వారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా దాదాపు ప్రతి వారం మినిమం 5,000కి వెళ్ళి 6,000 ఒక వారం, 2,000 ఒక వారం, 8,000 ఒక వారం, ఈ విధంగా ఆల్రెడీ మన బాండ్స్, తెలంగాణ బాండ్స్, ప్రభుత్వ బాండ్స్ను ఆల్రెడీ తాకట్టు పెట్టే దుకాణం ఆల్రెడీ నడుస్తూనే ఉంది. రెగ్యులర్గా ఎవ్రీ వీక్ నడుస్తూనే ఉంది. అవి అప్పులు తీసుకొని నడిపించే ప్రయత్నం ఉంది. ఈరోజు ప్రభుత్వం ఎక్కడ కూడా దీనిపైన ఈ అప్పులు తీర్పనే ఆలోచన కానీ, లేకుంటే మన అప్పులు తగ్గించే ఆలోచన కానీ ఎక్కర్లేదు. ఉన్న రోజులు దోచుకపోవాలి, ఇదే దుకాణంతో ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉంది. దానికి పూర్తి సహాయ సహకారాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. దీనికి అసలు మూసీ ప్రాజెక్ట్ ఏంటిది, మూసీ ప్రాజెక్ట్ అనేది అవసరమా లేదా అని చెప్పేసి నేను గతంలో అనేకమైన వీడియోలు చేసినా. నేను దాని లోపలికి పోవాల్సిన పరిస్థితి ఈరోజు అవసరం లేదు. కానీ ఈరోజు కేంద్రమే దగ్గర ఉండి ఈ ప్రాజెక్ట్ ఇప్పిస్తున్నానంటే, ఈరోజు 4th సీఎం రమేష్, బీజేపీ ఎంపీ, మరి ఆయన కంపెనీకి ఈరోజు తెలంగాణలో కాంట్రాక్ట్లు వస్తూ ఉన్నాయి. ఆయన ఏమైనా మీడియేటింగ్ ఇచ్చిండా, మీడియేటర్ ఉండి ఈరోజు ఈ రినోమస్టట్ చేసిండా అనే అనుమానాలు కూడా ఈరోజు తెలంగాణ ప్రజలకు వస్తుంది. అంతేకాకుండా ఈరోజు యాజ్ పర్ ది అగ్రిమెంట్ విత్ ది స్టేట్ గవర్నమెంట్, ఏషియన్ డెవలప్మెంట్ విల్ డిస్బర్స్ 4,100 crores ఇన్ ది ఫస్ట్ ఫేజ్. అంటే మొదటి ఫేజ్లో 4,100 కోట్ల రూపాయలు వస్తాయి. అంతేకాకుండా ది సోర్సెస్ సెట్ ఏ కాంప్రమైజింగ్ మిన్హాట్, కుష్మాన్, వేక్ఫీల్డ్, రియాస్, ZHA and SOM will submit DPRs and detailed plans within 2 weeks. 2 వారాలలో దీని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కూడా సబ్మిట్ చేస్తామని వాళ్ళు చెప్పినారు. అసలు ఈ డిపిఆర్లో ఏముంది, దేనికోసం